తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు ప్రజలు కూడా దగపడ్డారు. అసలు ముఖ్యంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఇటీవలి కాలంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి గారు, సూర్యాపేట స్థానిక ఎమ్మెల్యే కూడా రైతుల పొలాల వద్దకు వెళ్ళి కన్నీరు పెట్టుకున్న దాఖలు చూస్తున్నాము. అయితే ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగో లింగయ్య గారి దగ్గర మనం ఉన్నాము. అసలు ఈ రైతులు పొలాలు ఎండిపోవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు, వారు మాట్లాడుతున్నారు. చెప్పండి, అసలు పెద్ద ఎత్తున రైతులు పొలాలు ఎండిపోవడం జరిగింది, దాన్ని మీరు ఏం చూస్తున్నారు? సరి అయినటువంటి పరిపాలన లేక, రైతుల మీద ప్రేమ లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి. ఎందుకంటున్నంటే ఇవాళ ఒక పిచ్చి మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఏమంటుండు, ఎండకు పొలాలు ఎంత ఉన్నాయి అనగా నిన్న ఇవాళ ఒక రైతు అన్నాడు, అరే నాయన 7 ఎకరాలు నాది ఎండల్నే ఉంది, 4 ఎకరాలు పారుతుంది, 3 ఎకరాలు బారలేదు, అది కూడా ఎండకే ఉంది కదా, ఎందుకు బారలేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ముందు చూపు లేదు. నీటి పరిణామం, ఇప్పుడు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, ఎన్ని టీఎంసీలు అవసరం, ఎక్కడెక్కడ చెర్లలు ఎంత ఉన్నాయి ఏందనేది ఈ ప్రభుత్వానికి ముందస్తు రివ్యూలు కూడా పెట్టలే. దురదృష్టం మా జిల్లా మంత్రి, ఈ జిల్లా మంత్రి నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, ఒక్క రివ్యూ లేదు ఇంతవరకు. అయితే ఎండాకాలానికి ముందే త్రాగునీరు పరిస్థితి ఏంది, సాగునీరు పరిస్థితి ఏందని చెప్పి రివ్యూలు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం రివ్యూ చేయలే. ప్రధానంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఈ పంటలు ఎండడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నంటే ఈ మాట, ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 నీళ్లు సక్రమంగా ఇయ్యగలిగితే పోయిన 10 సంవత్సరాల్లో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పోయినసారి ఇప్పుడు 6 కార్ల దగ్గర 8 కార్లకు నీళ్ళు ఇచ్చినాం ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద. మొదలే ఆయన తూములంట కాలువలంట తిరిగి డిఈలను, ఏఈలను, సిఈలను ఎంట పెట్టుకొని అన్ని చెరువులు నింపించిండు. ఆ ముందు జాగ్రత్త ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు. తర్వాత కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఇది నింపాలి అనేటువంటి ముందు జాగ్రత్త కూడా లేదు. మేము హెచ్చరించిన మా వాళ్ళు, ఈ పరిస్థితి వస్తుంది, మీరు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ నింపండి, ముందు జాగ్రత్తగా ఉండండి, నీళ్ళు ఇవ్వండి అంటే కూడా కావాలని కాళేశ్వరం నీళ్ళని ఇస్తే కేసీఆర్ ఆనవాళ్ళు ఇంకా ఉంటాయి కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచేయాలనేటువంటి దుర్బుద్ధితోటి ఇంతమంది లక్షలాది మంది రైతుల యొక్క నోర్లు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నాను. కరెంటు విషయానికి వస్తే కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నిమిషం కూడా కరెంట్ ఇవ్వకపోయేది. ఇప్పుడు చూస్తున్నాము రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అసలు కరెంటు విషయంలో ఇంకా ముందు జాగ్రత్త లేదు వీళ్ళకు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారు కరెంటు మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు ట్రాన్స్మిషన్లను, డిస్కమ్లను రిమోట్ చేసుకొని ఇంకా మెగావాట్లు పెంచాలని చెప్పి యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటిది పెట్టి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఒక టర్ము ఇవాళ పవర్ ప్లాంట్ కూడా ఒక 500 మెగావాట్లు మొదలైంది మొన్న. ఆ మాత్రం ముందు చూపు లేదు వీళ్ళకు. లేకనే ఈ కరెంటు డ్రిప్ అవటం కానీ, అసలు ఆ రోజుల్లో ఇంకోటి కూడా మేము లూజ్ లైన్లు చేయించినాం, కొత్త పూలు వేయించినాం, సబ్స్టేషన్లు వేసినాం, ట్రాన్స్ఫార్మర్లు వేసినాం, 400 కేవీలు వేసినాం, 200 కేవీలు వేసినాం, చేసి రైతులను ఆదుకున్నాం. కానీ ఈ ప్రభుత్వానికి నిధులు దేనికి సక్రమంగా ఇయ్యలేక ఈ యొక్క ఉచిత కరెంట్ ఇస్తామంటారు కానీ అది కూడా డ్రిప్ అవుతుంది. నిన్న మా ఊరికి పోయిన సందర్భంలో అసలు 4 సార్లు కరెంట్ పోయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే పక్క నీళ్ళ కొరత, పక్క కరెంటు కొరత, ముఖ్యంగా యూరియా కొరత కూడా రైతులు వేసింది. ఎందుకంటే ఇప్పటికే పొలాలు ఎండిపోయి రైతులు ఒక బాధపడుతుంటే యూరియా లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మీ ప్రభుత్వం మీ పార్టీ ఏదో వస్తుంది? మేమేం కోరినామంటే దీని మీద కూడా వ్యవసాయ శాఖ మంత్రికి మా పార్టీ కేటీఆర్ గారు రిప్రజెంటేషన్ పంపించిండు. అయ్యా, ఈ రాబోయే రోజుల్లో యూరియా కొరత ఉంటేట్టుంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, కేంద్ర వ్యవసాయ శాఖతోటి మనకి ఎంత అవసరం ఉంటుంది, ఎన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది, ఎన్ని టన్నుల యూరియా అవసరం ఉంటుంది అని చెప్పి ముందు జాగ్రత్తగా మీరు పోయి చర్చించండి అని చెప్పినాం. చర్చించినామన్నారు కానీ అది కూడా విఫలమైనరు. మళ్ళీ 2014 ముందు మొగడు పిల్లలు వచ్చి సంచులు, చెప్పులు, మంచిల బాటిల్ పెట్టినట్టే మళ్ళీ లైన్లు వస్తున్నాయి. మళ్ళా కాంగ్రెస్ అంటే ఇట్లుంటుందని చూపిస్తుంది. దీని ద్వారా కూడా ముఖ్యంగా చెప్పండి, పెద్ద ఎత్తున పొలాలు ఎండిపోయినాయి కదా, అసలు రైతులను ఏ విధంగా ఆదుకోవాలని మీ పార్టీ డిమాండ్ చేస్తుంది? మేము ఒకటే కోరుతున్నాము, ఇప్పటికైనా ఇంకా పొట్ట దశలో ఉన్నాయి కొన్ని పొలాలు, ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి, ఎండిపోని వాటిని ఎట్లా కాపాడాలో మీరు రివ్యూ చేయండి. గోదావరి జలాలు ఇవ్వండి కాళేశ్వరం ద్వారా, ఎస్ఆర్ఎస్పిని మళ్ళా
గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డిలు ఎట్లా చేశారో అట్లా నీళ్ళు ఇవ్వండి. లేకపోతే ఇప్పుడు ఎండిపోయిన వాటికి కూడా 25,000 అంటే ఎకరానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు రైతు బీమా రైతురి సకాలంలో, రైతు బంధు లేదా, కరెంటు లేదా, సాగునీరు లేదా, ఏ రకంగా రైతు రుణమాఫీ ఇంకా కొంప ముంచిండు. దాంతో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని ఇప్పుడు 40-50% కూడా రైతులకు రాలేదు. ఏ ఊరికో రమ్మని చెప్పండి, ఫలానా ఊర్లో రుణమాఫీ పూర్తి అయిందంటే నేను వచ్చి కూర్చుంటా, వాళ్ళు తెలుపండి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడులింగ యాదవ్ గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే ఎందుకంటే గతంలో మనం కూడా చూసాము, ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క చెరువు నుంచి కూడా మొదటి దుక్కేది అలుగులు పోసేవి. మనం ఖచ్చితంగా చూసాము. కానీ మనం పరిశీలిస్తే మాత్రం ఏ ఊరు చూసినా కూడా ఎండాకాలం కూడా అసలు అలుగు పోస్తున్నాయంటే అది మాత్రం కూడా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి నీళ్ళ విషయంలో మాత్రం కేసీఆర్ ఎప్పుడు కూడా వెనకాడలేదు. కరెంటు విషయంలో కూడా చాలా జాగ్రత్త పడడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వంలో మాత్రం రైతులు అన్ని విధాలా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఎకరాకి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, రైతులను ఆదుకోవాలి. లేకపోతే మాత్రం తీవ్రంగా మేము ప్రతిఘటిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టాల్సిన అవసరం లేదు, మేము అందరినీ కూడా ఆదుకుంటామని కూడా బడులింగ యాదవ్ గారు పేర్కొంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.